ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మన ప్రజాప్రభుత్వంలో 10% గిరిజనులకి ఎస్టీ రిజర్వేషన్ 10% ని ప్రతి నోటిఫికేషన్ లో ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ కోర్సులకు సంబంధించి యూనివర్సిటీ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం వల్ల ఇవాళ దాదాపు 1000 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్లు కానీ ఇలా యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేసిందో ఆ విధానాన్ని కొనసాగిస్తూ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు దానికి సంబంధించి ఆపేసి ఏదైతే మనకు అవసరం ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఆయా యూనివర్సిటీలు నింపుకునే విధంగా అవకాశం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 20,000 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు దృష్టి కేంద్రీకరించి 20,000 పోస్టులకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు ఆయా శాఖల్లో ఉన్నాయి. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏజెన్సీ ఏరియాలలో 100% ట్రైబల్స్ ఉద్యోగాలకు సంబంధించి జీవో నెంబర్ 3 ఉంటుంది. ఆ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో దానికి సంబంధించిన ఎలాంటి ఛాలెంజ్ చేయక ఇవాళ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేసే విధంగా పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవడం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో దాదాపు 3,000 స్కూళ్ళని కూడా మూసేయడం జరిగింది. అవన్నీ కూడా రాటిఫికేషన్ పేరు మీద జరిగినటువంటి స్కూళ్ళ మూసివేతలు కాకుండా ఇలా టీచర్ పోస్టులు కానీ జనరల్ జైలు కానీ డిగ్రీ కాలేజ్ లక్షల సంవత్సరాల పోస్టులు ఉంటే విధంగా చర్యలు తీసుకోవడం కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి 40 లక్షల ఉద్యోగాలకు 40 లక్షల నిరుద్యోగులకి 100% ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొంది ఇలా భూములు తీసుకొని ఇక్కడ విద్యుత్ వాడుకొని ఏదైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ యొక్క కంపెనీలలో ప్రైవేట్ సెక్టర్ లో దాదాపు 50% ఇలా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు సహకరిస్తారని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మన పిల్లలకు స్కిల్ పెంచాలని కూడా కోరుతున్నారు చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి 50% ప్రైవేట్ సెక్టార్లలో ఇలా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తే ఖచ్చితంగా ఇక్కడ చదివినటువంటి ఎంతో మంది పేద బిడ్డలకు ఉద్యోగాలు కూడా ప్రైవేట్ సెక్టార్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటైనా జీవో నెంబర్ 46 గురించి మీకు ఆ విషయం తెలుసు. ఖచ్చితంగా మన గ్రామీణ బిడ్డలకు న్యాయం చేసే విధంగా జీవో నెంబర్ 46 గురించి ఇలా త్వరలోనే ట్రైనింగ్ కూడా పంపే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని కూడా కోరుతా ఉన్నాం. గతంలో టీఎస్పీఎల్ఆర్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులకు సంబంధించింది కానీ ఇలా ఎన్నోసార్లు ఇలా మనకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎన్నో పోరాటాలు కూడా మేము ముందున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన బిడ్డలను మనం కాపాడుకునే విషయంలో మీరు పెద్దల పాత్ర వహించి ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకు ప్రతి ప్రాబ్లం కి సమస్యకి పరిష్కారం రూపాయలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ పోస్టులు పెంచిన తర్వాత మనకు మనకు రావాల్సిన ఉద్యోగాలు ఖచ్చితంగా యథావిధిగా ఆ యొక్క పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చి అందరూ న్యాయ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఇలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం.